హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పింపుల్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్ నుంచి బాధపడుతున్నారా? సో ఈ వీడియో మీకోసమే. ఇవాళ ఓన్లీ 5 రూపీస్లో అవన్నీ తొలగించే ఒక కింగ్ ఇంగ్రీడియంట్ అయితే మీ గురించి అయితే తెచ్చేసాను. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా తప్పకుండా చేయండి. సో నేను చెప్తున్న ఇంగ్రీడియంట్ ఆలమ్ స్టోన్ అని చెప్తాము. దీనికి తెలుగులో అడిగితే పటిక అంటాము. మీకు ఏ పూజా స్టోర్లో అయినా ఇది దొరుకుతుందండి. అయితే దీన్ని 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్కిన్ టైట్నింగ్ అండ్ టోనింగ్. అయితే స్కిన్ని, ఒకవేళ మీకు స్కిన్ మీద పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, స్కార్స్ అటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే దీన్ని కొద్దిగా వాటర్లో డిప్ చేసి మీ ఫేస్ మీద ఒక వీక్లో 2 టైమ్స్ రబ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇప్పుడు దీన్ని సెకండ్ యూజ్ ఏంటంటే ఆఫ్టర్ షేవ్ రిలీఫ్. మీరు చూసే ఉంటారు, మీ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఎవరైనా ఇది యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆఫ్టర్ షేవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ స్కిన్ చాలా రఫ్గా అయిపోతుంది, మృదుగా అయిపోతుంది. ఇది యూస్ చేయడం వలన అది మళ్ళీ స్కిన్ సాఫ్ట్గా అయిపోతుంది. అందుకనే ఇది వాళ్ళు యూస్ చేస్తుండేవాళ్ళు. ఒకవేళ మైనర్ కట్స్ అటువంటి ఏమైనా షేవ్ అప్పుడు జరిగితే దానికి కూడా హీల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు న్యాచురల్ డియోడ్రెంట్ లెక్క కూడా పనిచేస్తుంది. ఇది మన థర్డ్ బెనిఫిట్. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది అండర్ ఆర్మ్స్కి నుంచి స్మెల్ రావడం. సో ఇది కూడా ఆ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. కొద్దిగా వాటర్లో డిప్ చేసి అండర్ ఆర్మ్స్కి రబ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ అవుట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే యాక్నే ట్రీట్మెంట్. మీకు విపరీతంగా యాక్నే ఒకవేళ అవుతున్నట్టయితే మీరు ఎంత హై బ్రాండ్ క్రీమ్స్ అన్న వాడుతున్న తర్వాత కూడా మీకు యాక్నే అవుతున్నాయంటే ఇది ఒకసారి మీరు వాడి చూడండి. మీకు తప్పకుండా 100% రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. బికాస్ నేను యూజ్ చేశాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. జెంటిల్గా ఒకవేళ మీరు స్కిన్ బాగా ఒకసారి వెట్ చేసుకున్న తర్వాత ఇది మీరు ఒకసారి అప్లై చేసి ఒక 10 మినిట్స్ అలాగే పెట్టండి. 10 మినిట్స్ తర్వాత సర్క్యులర్ మోషన్తో మసాజ్ చేసుకుంటూ దీన్ని వాష్ చేసుకోండి. మీరే చూస్తారు, ఈవెన్ టోన్ స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. మీ స్కిన్ మీద యాక్నే అనేటివి మీకు తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ రావు అని నేను చెప్పట్లేదు, వస్తాయి. కానీ ఇది అప్లై చేసిన తర్వాత అంతా రావు. ముందు ఎంత వస్తుండే అంత అయితే యాక్నే మీకు ఆ విపరీతంగా యాక్నే అయితే కావు. ఇది నేను చెప్పేది. సో ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఒక చిన్న రెమెడీ అయితే చూపెడుతున్నాను. ఇలా కూడా మీరు మీ ఫేస్కి అయితే పెట్టొచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆలమ్ స్టోన్ పౌడర్ తీసుకున్నాను. ఆలంని కొద్దిగా నేను క్రష్ చేసుకున్నాను, ఇట్లాంటి పౌడర్ లేక మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక బౌల్లో అయితే ఇది తీసుకున్నాను పౌడర్. రోజ్ వాటర్ని వేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఏ రోజ్ వాటర్ ఉన్నా ఆ రోజ్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ బంజారాస్ది రోజ్ వాటర్ అయితే వాడుతున్నాను. ఇది రోజ్ వాటర్ కొద్దిగా అంటే కొద్దిగా తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రోజ్ వాటర్ టోనింగ్కి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. మన స్కిన్ని చాలా సాఫ్ట్గా పెంచుతుంది. ఓపెన్ పోర్స్, క్లాక్ పోర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అది తగ్గిస్తుంది. సో ఇక్కడ నేనైతే రోజ్ వాటర్ని తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే తీసుకోండి. ఒకవేళ లేకపోయినా కూడా వరి కాకండి, నార్మల్ వాటర్ని కూడా దీంట్లోకి తీసుకోవచ్చు. కొద్దిగా క్రష్ మీరు బాగా చేసుకోండి, ఎందుకంటే మన స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయితే బరకగా అయితే తీసుకోకండి, లేకపోతే మీకు హార్ష్ అనిపిస్తుంది స్కిన్ మీద. సో నేనైతే ఇక్కడ అప్లై చేసి చూపెట్టాను చూడండి. నా స్కిన్ చాలా సాఫ్ట్గా అయింది. నో డౌట్ నేను చేతి మీద అయితే అప్లై చేశాను, కానీ మీరు ఒకసారి ఫేస్ మీద కూడా అప్లై చేసుకోండి. చేసుకున్న ముందు ప్లీజ్ ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని సెకండ్ యూజ్ కూడా చూపెడతాను. ఇది చాలా ఈజీ. ఇలా కూడా మీరు ఒకసారి అప్లై చేసి చూడండి. సో నేను ఒక చిన్న బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆలమ్ స్టోన్ని డిప్ చేసి నేనైతే ఇలా, ఇప్పుడు నేను ఇక్కడ నా హ్యాండ్ మీద అయితే రబ్ చేస్తున్నాను కదా, ఇలాంటిదే మీరు మీ ఫేస్ మీద కూడా ఇలా సర్క్యులర్ మోషన్ లేక అప్లై చేసుకుంటూ ఒక 1 మినిట్ దాకా ఇలాగే దానికి మసాజ్ చేయండి. ఎక్కడైతే మీకు యాక్నీ అవుతున్నాయి కదా అక్కడ మీరు చాలా మసాజ్ చేయండి. బికాస్ అది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. దీని స్మెల్ కొద్దిగా వియర్డ్ ఉంటుంది, కొద్దిగా టేస్ట్ కూడా చేదుతనం
అలా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది మన స్కిన్కి ఒక వరం లాంటిదండి. నిజంగా చాలా అంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి తప్పకుండా చూడండి. ఇప్పుడు దీన్నైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ తోటే వాష్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇగోండి ఇలా ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది. సో ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ వాస్తు. చాలామంది ఫస్ట్ వాటర్ ప్యూరిఫికేషన్కి కూడా ఇది యూస్ చేస్తుండేవాళ్ళు. కొద్దిగా మడీ వాటర్ ఉంటాయి కదా, అయితే ఆ వాటర్లో ఇంప్యూరిటీస్ని తొలగించి ప్యూరిటీ రావాలంటే దీన్ని యూస్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడైతే మనకి కెమికల్స్ లేకపోతే ఏదైనా పౌడర్స్ అయితే వచ్చేసాయి, కానీ అప్పట్లో ఇది చాలా యూస్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాస్తుకి కూడా ఇది యూస్ చేస్తున్నారు. సో అది కూడా నెగటివిటీకి గుంజేసి పాజిటివిటీని తెస్తుందని చాలామంది షాప్స్లో అయితే పెడతారు. సో దీనివి యూజెస్ అయితే ఇవి అండి. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకో టాపిక్ తోటి. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.